ఇక్కడ చూడండి వేడి వేడి గారెలు వేసేస్తున్నాను. ఈ గారెల కోసం నేను నాటుకోడిని కూడా వండేసాను. గుంటూరు టేస్ట్ ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాము. ఆనపకాయ ముక్కలు వేసేయండి. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఆ పొయ్యి మీద షిఫ్ట్ చేయాలి. ఈ రోజు నేను 20 కిలోల చికెన్ తోటి గుంటూరు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అరెస్ట్! ఈ హౌస్ బిగ్ బాస్ హౌస్. చేస్తాం, మీకు ఎందుకు బాయ్. ఇక్కడ ఎంత ఆవిరి వస్తుందంటే ఇంట్లో నార్మల్ గా వంట చేసుకునేటప్పుడే మనకి వేడివేడిగా వస్తూ ఉంటుంది. మీరు అందరూ వాళ్ళని బాగా సపోర్ట్ చేసి బాగా దీవించలేవండి. ఇందులో వేడివేడి నీళ్లను వేస్తున్నాము. ఇలా పని చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా రీల్స్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. గుంటూరు బిర్యానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, నేను హెల్ప్ చేస్తున్నాను. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. యా గుంటూరు బిర్యానీ అయితే అదిరిపోయింది. ఇవన్నీ కూడా మా ఇంట్లో మేడ్స్ కోసం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఏంటి నేను కనపడకుండా ముందు వంటను చూపించేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అండి. అల్లుడు గారు వచ్చారంటే స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ఉండాలి కదా. ఇక్కడ చూడండి పూరీల కోసం నేను పిండి కలిపేసుకుని చక్కగా పూరీలను ఒత్తేస్తున్నాను. ఈ పక్కన నాటుకోడి కూరను వండేస్తున్నాను. నాటుకోడి కూరలోకి గారెలు కూడా చేయబోతున్నాను. ఈరోజు చట్నీలు కూడా 2 రకాలు చేశాను. ఇక్కడ చూడండి బాయిల్డ్ ఎగ్స్, దీన్ని మధ్యలోకి కోసేసి పెప్పర్ సాల్ట్ జల్లేస్తే బాయిల్డ్ ఎగ్స్ రెడీ. ఇక్కడ చూడండి పొంగళ్ళు రెడీ. ఇది నేను దోస పిండితోటి చేస్తాను. ఇందులో పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి ఇలా చేస్తే సూపర్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి వేడి వేడి గారెలు వేసేస్తున్నాను. ఈ గారెల కోసం నేను నాటుకోడిని కూడా వండేసాను. నాటుకోడి చిల్లి గారె సూపర్ కాంబినేషన్ కదా. చూడండి వేడి వేడి పూరీలు కూడా నేను రెడీ చేసేస్తున్నాను. కోసం పచ్చి శనగపప్పు నానబెట్టేసి ఇప్పుడు ఉడకబెట్టేసి, అక్కడ చూడండి మా ఆయేష ఎలా ఉంది అన్ని ఎప్పుడు అలాగే అంటది కదా. సూపర్ ఉంటుంది, మీకు కూడా తెలుసు, నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి అన్ని మన వాళ్ళు రెడీగా పెట్టేశారు. ఇలా మన కెమెరామెన్స్ మా రవి గారు. ఎలా ఉన్నాయి టిఫిన్స్? బాగున్నాయి. అలా అలా కెమెరా ఉంది కాబట్టి అలా అన్నారు కదా. సిగ్గుపడతారండి కదా మొదటి నుంచి. వాళ్ళ టిఫిన్స్ అయినంతలో పచ్చిశనగపప్పు ఉడికిపోయినంతలో నేను రెడీ అయి వచ్చేస్తాను. ఇప్పుడు గుంటూరు బిర్యానీ, గుంటూరు కట్టా చేయడానికి రెడీ అయిపోయాము. గుంటూరు వాళ్ళు తోటి. యా గుంటూరు టేస్ట్ ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాము. చూపిస్తాం, టేస్ట్ చేయించలేము, సారీ, ఓన్లీ చూపించడం వరకు. సరే, గుంటూరు కట్టా కోసం ముందుగా ఆయిల్ వేసేసుకోవాలి కదా.
అడిగి తెలుసుకుని చేద్దాం. గుంటూరు స్పెషల్. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, खड़े मसाले डालते नहीं ना నేనే దాటి అయ్యో మా బాబీ అంటున్నారు ఇన్ని వేసేస్తున్నావు. ఇన్ని వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరిందైతే దేక బాబీ. ఇప్పుడు ఇందులో ఆనపకాయ ముక్కలు వేసేయండి. ఇందులోనే తగినంత సాల్ట్ వేసేసుకొని కారం, పసుపు, గుంటూరు కారంతో గుంటూరు కట్ట. వంకాయలు, యా గ్రీన్ చిల్లీస్. బోల్తు ఆయేషా బోల్తు గ్రీన్ చిల్లీస్. ఆయేషా స్వహస్త్రాలతో గ్రీన్ చిల్లీస్ వేసింది. గ్రీన్ చిల్లీస్ ఎన్ని వేసావో కౌంట్ చెప్పాలి ఇప్పుడు నువ్వు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు చెప్పడం కుదరదు, అది చాలా టైం పడుతుంది. టైం పట్టినా చెప్తావా? చెప్తాను మా వదిలేకి సపరేట్గా చెప్తాను. యా టమాటాలు కూడా. అన్ని వెజిటేబుల్స్ బాగా మగ్గుతున్నాయి. ఇది మగ్గే వరకు మనకి బిర్యానీ చేయడానికి టైం సరిపోలేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఆ పొయ్యి మీద షిఫ్ట్ చేయాలి. యా ఇక్కడ నుంచి దీన్ని తీసేద్దాం. నువ్వు రెంట్కి వేరే హౌస్కి వెళ్ళిపో. ముందుగా చికెన్ ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసింది. ఇంకా ఉప్పు పసుపు కూడా కొంచెం వేసి కలిపి ఉంచింది. ఓకేనా? కారం ఇది ఎంత వేసేనా? ఉప్పు సరిపడినంత ఉప్పు. చికెన్కి సరిపడిన, చికెన్కి సరిపడినంత, నా చెయ్యికి సరిపడినంత కాదు. ఇలా ఇప్పుడు 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెడితే పీసెస్కి కారం ఉప్పు తగిలి బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. పెరుగు వేసేయండి దీంట్లో సగం. ఇలా బాగా మ్యారినేట్ చేసేసుకుని 1 గంట ఉంచుకున్న తర్వాతే గుంటూరు బిర్యానీ చాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు గుంటూరు బిర్యానీ కోసం ఆయిల్. హైదరాబాద్లో గుంటూరు బిర్యానీ టేస్ట్ చూపిద్దాం. యా గరం మసాలా దినుసులు. మా ఆయేషా ఏమంటే దీన్ని
ఖడా మసాలాలు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి మసాలా భావిని అడుగుదాం. 5 2 3 4 5 क्या भाभी? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. టమాటాలు వేసేసుకుందాం. ఆ టమాటాలు కూడా ఇచ్చే ప్రసాద్. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కొత్తిమీరను, పుదీనాను ఉప్పు నీటితోటి బాగా కడిగేసుకొని, మంచిగా క్లీన్ చేసేసుకొని వాడుకోవాలి. యా, ఇందులో చికెన్ ఇప్పుడు మంచిగా కలిపి ఉంచుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఈరోజు నేను 20 కిలోల చికెన్ తోటి గుంటూరు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చక్కగా ఉడికించుకున్న పచ్చి శనగపప్పుని బాగా మెదుపుకొని ఇప్పుడు ఈ గుంటూరు ఖట్టాలో కలిపేయాలి. యా, ఇప్పుడే ఉడకబెట్టి బాగా స్మాష్ చేసిన పచ్చి శనగపప్పు వేసాము. ఇప్పుడు కొత్తిమీర, చింతపండు రసం, ఇప్పుడు ఉప్పుని చెక్ చేసుకొని సరిపడినంత ఉప్పుని కలిపేసుకుంటున్నాము. ఈ గుంటూరు ఖట్ట బాగా మరగాలి. ఇప్పుడు అక్కడ చూడండి మా ఫాతిమా, మా అల్లుడి గారు. షయాజ్, అమ్మ షయాజ్, షయాజ్ मैं क्या वैसे అరెస్ట్ ఈ హౌస్ బిగ్ బాస్ హౌస్. ఫాతిమా వచ్చింది, మిగతా నేను చేస్తాను అని చెప్పి. మిగతా వంట ఫాతిమా కప్ చెప్పి వెళ్ళిపోతాం. మా ఫాతిమా బాగుంది, నేను చేస్తాను, మీకు ఎందుకు శ్రమ అంటుంది. బాయ్. ఆశ అన్నాడు ఫ్యాన్ దగ్గర కూర్చుందాం. ఆశ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోదాం. నీకు సాయం కావాలంటే చేయాలి వస్తారు. నేనే చేస్తా. యా, వేయండి వేయండి. ఒకటి వేయండి, నేను చెప్తాను. ఒకటి ఇక్కడ నేను జస్ట్ ఇప్పుడు వచ్చి ఒక 5 minutes అయింది నించొని. ఇక్కడ ఎంత ఆవిరి వస్తుందంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ హార్డ్లీ 15 minutes నించోగలుగుతాడు ఇక్కడ. ఐ వండర్ అసలు మమ్మీ ఎట్లా చేస్తున్నారో. హ్యాట్స్ ఆఫ్ టు హర్. నిజంగానే మెచ్చుకునే పాయింట్ ఇది. నిజంగానే వీడియోస్లో చూస్తే చాలా ఈజీ అనిపిస్తుంది, ఏం లేదంతా చేసేవచ్చు, ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ అని అనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా ఉంది. అది కరెక్టేనండి. మేము వీడియోస్లో చాలా మటుకు చూపించాము. ఇలా కలుపుతుంటాం, పక్కన వెళ్ళి కూర్చొని కొంచెం మొహం తుడుచుకొని కొంచెం అలా ఫ్యాన్ దగ్గర వెళ్ళి మళ్ళీ వెమ్మంటే వచ్చేస్తుంటాము. అది నిజమే కదా. ఇంట్లో నార్మల్గా వంట చేసుకునేటప్పుడే మనకి వేడివేడిగా వస్తూ ఉంటుంది. ఇంత పెద్ద మంట కూడా పెద్దగా పెట్టి చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎన్నిసార్లు టచ్అప్ చేసుకున్నాను, స్వెట్ వచ్చేస్తుంటే. సో మీరందరూ బాగా మా మమ్మీని, మా డాడీని, మా అత్త మావల్ని అందరికీ బాగా ప్రే చేసి బాగా కోరుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇంతమందికి హెల్ప్ చేసి చూస్తున్నారు కాబట్టి. వీళ్ళు అనుకోవచ్చు మాకు అవసరం లేదు, మాకు వస్తున్నాయి, మేము తిని బతకొచ్చు అని. కానీ వాళ్ళు వాళ్ళ పార్ట్ని
షో చేస్తున్నారు కాబట్టి మీరందరూ వాళ్ళని బాగా సపోర్ట్ చేసి బాగా దీవించలు ఇవ్వండి. నన్ను మా ఆయన్ని కూడా ఓకే, మా అత్తయ్య మా మామయ్యని కూడా. సో అందరి గురించి చెప్పాను, మెయిన్లీ మా ఆయిషా అత్త గురించి చెప్పాలి. ఎందుకంటే మా మమ్మీ ఇక్కడ చేస్తుంది అదొక భాగం. అంటే ఇవన్నీ ప్రిపరేషన్స్ చేయించి అందరితో చేయడం అది చాలా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే యా అందరూ మాటలు వినాలి, చెయ్యాలి అంటే చాలా వస్తుంది దీంట్లో. సో మీరందరూ బాగా సపోర్ట్ చేయండి మా ఛానల్కి, ఇంకా మేము ముందుకి ఫార్వర్డ్ మూవ్ అవ్వాలని అందరికీ. సో ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు లాప్సీ అనే స్వీట్ చేయబోతున్నాము. దీనికోసం కమ్మటి నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఇది ఎర్రటి రవ్వ, ఎర్ర రవ్వ అని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఒక్కసారి కడిగేసి ఆరబెట్టిన ఎర్రటి రవ్వ, దీన్ని వేసి నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఎర్ర రవ్వ అంటే మీకు నార్మల్గా కొంచెం ఎల్లో కలర్లో దొరుకుతుంది, అది వద్దు, రెడ్ కలర్లోనే ఉండాలి ఈ స్వీట్కి. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నూకని, ఈ ఎర్ర నూకని. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వేడివేడి నీళ్ళని వేస్తున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉప్పు వేస్తే దీని రుచి ఇంకా పెరుగుతుంది. కొద్దిగా అలా వేసి దీన్ని బాగా ఉడకబెట్టాలి. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసేసుకుందాం. గుంటూరు ఖట్ట, వావ్!
ఇలా పని చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా రీల్స్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా మా వాళ్ళందరితోటి రీల్స్ చేయించేస్తున్నాను. మీకు కూడా ఈ రీల్ చూడాలని ఉందా? అయితే నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్ట్ చేస్తాను. జుబేదాస్ పేజ్. అందులో మీరు వెళ్లి చూడొచ్చు. ఇలైచీ పౌడర్. ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి మన ఇష్టం ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు. దీన్ని ఫ్రై చేసేసుకుందాం నెయ్యిలో బాగా. ఇప్పుడు ఇందులో ఫైనల్ టచ్గా మనం నెయ్యి వేసేసుకొని గుంటూరు బిర్యానీ. సో ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, నేను హెల్ప్ చేస్తున్నాను. ఇలాంటి ఒక ఛాన్స్ ఆపర్చునిటీ నాకు వస్తుందని నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే ఇలా చేయడం కూడా మన దాంట్లో రాసి ఉండాలి. సో ఐ ఫీల్ చాలా ప్రివిలేజ్ టు డూ. ఎందుకంటే అందరికీ ఈ ఛాన్స్ దొరకదు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను హెల్ప్ చేస్తున్నానని. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ గుంటూరు. మా ఊరు గుంటూరు. సో ఇది గుంటూరు కట్ట. ఇందాకే గుంటూరు బిర్యానీ చూశాను. గుంటూరు బిర్యానీ, గుంటూరు కట్ట, గుంటూరు కోడల పిల్ల. సో గుంటూరు కట్ట కూడా మా అత్తయ్య రెసిపీ. ఇది నార్మల్గా సో టేస్ట్ చేశాను, మామూలుగా లేదు అసలు, అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇది పెళ్ళైన కొత్తలో నేర్చుకున్నాను. ఎందుకంటే శ్రేయాస్కి చాలా అంటే చాలా ఇష్టం గుంటూరు కట్ట. సో తన కోసం నేను నేర్చుకున్నాను. ఇంత క్వాంటిటీ చేయకపోయినా చేసినంత క్వాంటిటీలో ఐ ట్రై మ్యాచింగ్ ద టేస్ట్. సో యా, ఐ ఫీల్ సో హ్యాపీ. ఈరోజు రాగానే నౌ ఇట్ ఈస్ ఫీలింగ్ ఇండియాకి నిజంగానే వచ్చాను. ఐఎమ్ ఫీలింగ్ ద మూమెంట్. ఐ ఫీల్ గుడ్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. నిజంగా ఈరోజు గుంటూరు బిర్యానీ చాలా అద్దిరిపోయిందండి. చాలా బావుందన్నారు అందరూ, తిన్న వాళ్ళందరూ కూడా. ఈరోజు ఇలా వండుతుంటే మా ఇల్లంతా పెళ్ళిలో బిర్యానీ వండుతున్నప్పుడు ఎలా స్మెల్ వచ్చిందో మా ఇల్లంతా పెళ్లి సువాసన వచ్చేసింది. చాలామంది నన్ను చికెన్ ఎందుకు తినరు, మటన్ ఎందుకు తినరు అని అడుగుతున్నారు. అందరి కోసం ఒక వ్లాగ్ చేస్తానండి. ఎందుకంటే చికెన్, మటన్ ఎందుకు తిననో చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీ ఉంది. నేను ప్రాన్స్ అండ్ ఫిష్ ఈ 2 మాత్రమే నాన్ వెజ్‌లో తింటాను. యా, గుంటూరు బిర్యానీ అయితే అద్దిరిపోయింది. ఎప్పుడెప్పుడు తినాలా అని నాకు కాదు అందరికీ అనిపిస్తుంది. ఆకలేస్తుంది.
ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఈసారి మేము ఇవ్వబోయేది జామకాయలు. హెల్త్ పరంగా జామకాయలు ఎంత బెనిఫిటో తెలిసిందే కదా. అలాంటి జామకాయలు శుభ్రంగా వాష్ చేసేసి ఇస్తున్నాము. తర్వాత షాంపూ ప్లస్ హెయిర్ ఆయిల్, ఈ రెండు కాంబినేషన్ కదా. షాంపూ హెయిర్ ఆయిల్ కలిపి ఇస్తున్నాము. తర్వాత ఇది పీనట్ చిక్కీ, ఇది స్నాక్ లాగా, వాళ్ళు ఈవినింగ్ స్నాక్ లాగా ఇది తినటానికి బాగా. పీనట్ అనగానే మనకి అది చాలా ప్రోటీన్ కాబట్టి పీనట్ చిక్కీ. తర్వాత వాటర్ బాటిల్, ఈరోజు మంచి బిర్యానీలోకి చల్లని థమ్స్అప్. సరే, ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేద్దాం. ముందుగా బిర్యానీ, దానిలోకి గుంటూరు కట్ట, లాప్సీ, చల్లని థమ్స్అప్, పీనట్ చిక్కీ, వాటర్ బాటిల్. తలంటుకోండి ముందు నూనెతో మసాజ్ చేసుకుని జామకాయ.
ఎలా ఉంది సిద్ధు? వెరీ గుడ్. ప్రసాద్ ఎలా ఉంది? చాలా బాగుంది. కెమెరామెన్ గారు ఎలా ఉంది? సూపర్. రవి గారు సూపర్గా ఉందండి. సెకండ్ కెమెరామెన్ చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, మీ అందరికీ నచ్చితే మిగతా వాళ్ళందరికీ నచ్చుతుంది. వెరీ గుడ్. తినేసి అందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సరే, తినేసాక వెళ్దాం. ఓకే. ఇవన్నీ కూడా మా ఇంట్లో మేడ్స్ కోసం. నా ప్రసాద్ చక్కగా మేడ్స్ కోసం ప్యాక్ చేసేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్. ఈ రోజు కూడా మేమందరం నీలఫర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఫుడ్‌ని అందజేస్తున్నాము. ఒకప్పుడు నేను కూడా పేషెంట్ల బంధువునే. అలనాడు నాకు కూడా అన్నదానం చేసిన దాతలకు ధన్యవాదములు తెలుపుకుంటూ, మీ ప్రేమ, అభిమానం మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఉంటుందని ఆశిస్తూ మీ జుబేదా అలీ.